హాయ్ హలో దిస్ ఇస్ రచన వెల్కమ్ టు 60. మన టాలీవుడ్లో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న సినిమాలు ఏమిటనేది ఒకసారి చూద్దాం. ముగుస్తున్న ఈ 2023 సంవత్సరానికి పెద్ద బ్లాక్ బస్టర్లతో చక్కగా ప్రారంభించారు టాలీవుడ్ స్టార్ హీరోలు. నందమూరి అందగాడు నటసింహం బాలయ్య బాబు, మెగాస్టార్ చిరు ఇద్దరు కూడా సంక్రాంతి సమయంలో తమ సినిమాలను విడుదల చేశారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరు నటించిన వాల్తేరు వీరయ్య రెండు కూడా బంపర్ హిట్ అయ్యాయి. బేసిక్ గా బాలయ్య బాబు ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. బాలయ్య సరసన శృతి హాసన్, హనీ రోజ్ ఆడిపడారు. వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్యకి చెల్లెలి పాత్రను పోషించింది. సీమలో ఉండే పగ కక్షల నేపథ్యం అలానే సిస్టర్ సెంటిమెంట్ ఈ రెండు కూడా సినిమాకి అదనపు ఆకర్షణ అయ్యాయి. తమన్ సంగీతం సినిమాకి అదనపు బలమైంది. ఇక బాలయ్య డైలాగులు, ఆయన నటన సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. మెగాస్టార్ చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన బాబీ అలియస్ రవీంద్ర కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వాల్తేరు వీరయ్య సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీదనే నిర్మించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమా కూడా పెద్ద సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇందులో చిరు రెట్రో స్టైల్ మాస్ లో కనిపించడం మాత్రమే కాకుండా విశాఖపట్నం జాలర్లు వాడే యాసను అనుకరించి వావ్ అనిపించారు. రజనీకాంత్ అల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి ధనుష్ అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. 2023లో ధనుష్ హీరోగా టాలీవుడ్ కి చెందిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించిన సినిమా సర్. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఇది ఉపాధ్యాయ వైద్య వ్యవస్థ నేపథ్యంగా సాగిన సినిమా. ఈ సినిమాలోని మాస్టారు అనే పాట బాగా పాపులర్ అయింది. సంయుక్త మీనన్ ధనుష్తో ఆడిపాడింది. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కున్న హీరో సాయి ధరమ్ తేజ్. రోడ్ యాక్సిడెంట్ లో మృత్యువు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చిన సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దయ్యాలు, సస్పెన్స్, థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించి మెప్పించింది. నేచురల్ స్టార్ నాని హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీద ఉన్నాడు. ఎప్పుడు లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఎంచుకునే నాని 2023లో కాస్త డిఫరెంట్ రోల్ను ఎంచుకున్నాడు. అండ్ దసరా సినిమా ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ సినిమాతో సి క్లాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ నాయికగా నటించింది. మహానటి తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కీర్తి అలరించింది. వెన్నెల క్యారెక్టర్లో ఇమిడిపోయింది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెలా తాను రాసుకున్న విధంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం మంచి అసెట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించకపోయినప్పటికీ ప్రేక్షకుల మనసు దొచ్చింది. పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సముద్రకని విభిన్నమైన పాత్రలో చూపించాడు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియప్రకాష్ వారియర్, రోహిణి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇది తమిళ సినిమా వినోదయ సిత్తంకి రీమేక్. తమిళంలో ఇది ఘన విజయం సాధించింది. అక్కడ కూడా ఈ సినిమాను సముద్రకనినే డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ సినిమా అయింది. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన అఖండ, గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి, అనిల్ డైరెక్ట్ చేసిన భగవత్ కేసరి ఈ మూడు కూడా వరుస హిట్లు అందుకున్నాయి. సీనియర్ హీరోలలో వెంకీ, నాగ్ ఎవ్వరు కూడా ఈ మధ్య హ్యాట్రిక్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో బాలయ్య కూతురు క్యారెక్టర్లో శ్రీలీల కనిపించింది. కాజల్ ఒక కీలక పాత్ర పోషించింది. బాలయ్యకి కాజల్కి డ్యూయెట్లు లేకపోయినా వారి జోడీ సినిమాలో అలరించింది. కేవలం ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం బాలయ్య కాజల్ జంట
మీద దంచవే మేనత్త కూతుర సాంగ్ ని రీమేక్ చేశారు. ఈ చిన్న బిట్ ఒక ఊపు ఊపేసింది. జబర్దస్త్ అనే కామెడీ షోలో స్కిట్స్ చేసే ఒక కమెడియన్ సినిమాను డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దానిని బ్లాక్ బస్టర్ హిట్ చేయడం మరో ఎత్తు. వేణు వండర్స్ గా 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకి తెలిసిన వేణు వండర్స్ బల్గం సినిమాతో డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కింది. భావోద్వేగభరిత సన్నివేశాల సమాహారమే కాదు, హాస్యాన్ని సమపాలలో దాటించారు దర్శకుడు. ఈ సినిమాతో యావత్ ఇండస్ట్రీ మొత్తం వేణు వైపుకి తిరిగి చూసేలా చేసింది. ఇందులోని నటీనటులకు కూడా చక్కని గుర్తింపు దక్కింది. ముఖ్యంగా మురళీధర్ గౌడ్ ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశారు. నానిని నేచురల్ స్టార్ అని ఊరికే అనలేదు అనిపిస్తుంది. 2023లో దసరా సినిమాలో బాగా మాస్ గా కాస్త డీగ్లామర్ గా కనిపించిన నాని వెంటనే హాయ్ నాన్న సినిమాలో మోడర్న్ గా కనిపించాడు. పైగా ఈ సినిమాలో నాని ఒక 4 ఏళ్ల చిన్నారికి తండ్రి క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ సౌర్యవ్ ప్రేమ భావోద్వేగ సన్నివేశాలతో నింపేశారు. నాని సరసన సీతారాం ఫేమ్ మృణాల్ ఠాగూర్ నటించింది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఈ యొక్క సెకండ్ హాఫ్ వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ఆ సన్నివేశాలకు నాని నటనే హీరో రామ్ పోతినేని 2023లో స్కందగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో తనదైన స్టైల్లో యాక్షన్ అంశాలను మాస్ మసాలా సీన్స్ ను దిట్టంగా దట్టించి వెండి తెర మీదికి వదిలాడు. హీరో రామ్ ను పూర్తి స్థాయి మాస్ హీరోని చేసేశారు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లో ఒక స్థాయి మాస్ లో చూపెడితే బోయపాటి మరో స్థాయి మాస్ లో చూపెట్టాడు. బోయపాటి రేంజ్ లో రక్తపాతం చేయించాడు రామ్ చేత. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జత కట్టింది. వీరి డాన్సులు సినిమాలోని పాటలకు హైలైట్ అయ్యాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. పొలిమేర 2 ఈ సినిమాకి సీక్వెల్ వచ్చాక దానికి సంబంధించిన మొదటి భాగం ఫేమస్ అవ్వడం అనేది కేవలం పొలిమేర సినిమా విజయంలోనే జరిగిందేమో అనిపిస్తుంది. ఆర్టిస్ట్ అనే వాడిని ఎన్ని కోణాల్లోనైనా చూపించవచ్చు అని పొలిమేర 2తో మరోమారు నిరూపితమైంది. ఈ సినిమాలో సత్యం రాజేష్ నటనకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి. పొలిమేర 2 సినిమాను అనిల్ విశ్వనాథ్ క్షుద్ర పూజలు గుప్త నిధుల నేపథ్యంలో తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నుంచి మంచి కలెక్షన్లు రాబట్టింది. అవ్వడానికి హిందీ డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ దానిని తెరకెక్కించింది మాత్రం తెలుగు దర్శకుడే. పైగా తెలుగు వారికి బాగా పరిచయమైన హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా హీరోయిన్ గా నటించడమే కాదు, తనది ఇందులో తెలుగు అమ్మాయి క్యారెక్టర్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. హీరో రణ్బీర్ కపూర్ 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. తన నటనే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ సినిమాలో కూడా హీరో విపరీతమైన కోపం ఉంటుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఉండే లిప్ లాక్స్, ఫైటింగ్ సీన్స్ ఎక్కడ కొదువ ఉండదు. యానిమల్లో కూడా రొమాంటిక్ సీన్లలో రష్మిక మందన, తృప్తి దింబ్రి పోటీ పడి నటించారు అని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయ్యాడు. సౌత్ నుండి నార్త్ కి వెళ్ళి అక్కడ కూడా జెండా పాతేసినట్టు సలార్ తో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తుంది. కేజీఎఫ్ సినిమాలో కన్నా యాక్షన్ సన్నివేశాలు మించి ఉన్నాయని చెప్పాలి. శృతి హాసన్ తొలిసారి ప్రభాస్ సరసన నటించింది. హింసాత్మక దృశ్యాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఫస్ట్ పార్ట్ లోనే ఆల్మోస్ట్ బ్లడ్ బాత్ చేయించారు. కోట్లు కొల్లగొడుతున్న ఈ హిట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీరింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషించాడు. దీన్ని 2వ భాగం కోసం ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎటువంటి పాత్రను ఇచ్చినా అందులో ఇట్టే ఒదిగిపోతాడు. 2023లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ను రంగమార్తాండగా చూపించాడు. కన్నబిడ్డల వల్ల అశ్రద్ధ చేయబడిన తల్లిదండ్రుల పాత్రలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఒదిగిపోయారు. అసలు పిల్లలే లేని దంపతులుగా బ్రహ్మానందం, జయలలిత కనిపిస్తారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కొత్తగా కనిపించారు. బాబాయ్ హోటల్ సినిమా తర్వాత చాలా కాలానికి బ్రహ్మానందం ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు.
ఈ సినిమా సూపర్ హిట్ గా పేరు తెచ్చుకోగలిగింది, కానీ అనుకున్న స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. రాగా పోగా ఈ 2023 బాలయ్యకి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఈ ఏడాది ఆయన విడుదల చేసిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి భారీ హిట్లు కొట్టాయి. పైగా కుర్ర హీరోలకి పోటీగా వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు ఈ ఏడాది స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ అసలు ఖాతా తెరవకపోవడం శోచనీయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.